మూడేళ్లు ప్రేమించింది, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ ఏం జరిగిందో ఏమో, పెళ్లైన నెలకే నవవధువు అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ దారుణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరకట్న వేధింపుల యువతిని బలి తీసుకున్నాయని ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి అనుమానాస్పద స్థితిలో ఊరివేసుకుని చనిపోవటం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదాన్ని నింపింది. ఆనందనగర్ కు చెందిన నూకల లక్ష్మి, సిద్ధార్థనగర్ కు చెందిన లారీ డ్రైవర్ వీర్రాజు 3 ఏళ్లు ప్రేమించుకున్నారు. గత నెల 3న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లే అయినా వివాహ సమయంలో 2 లక్షల నగదు, కొంత బంగారం కట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కాతేరు పంచాయతీలోని శాంతినగర్లో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఇంతలో లక్ష్మి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పెళ్లైన నాటి నుంచి లక్ష్మికి అదనపు కట్నం కోసం వేధింపులు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఈ నెల రోజుల్లోనే వీరి కాపురంలో పెద్ద మనుషులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. లారీపై బాకీ ఉందంటే వీర్రాజుకు 28,000 ఇచ్చారు లక్ష్మి కుటుంబ సభ్యులు. అయితే తనకు వేరే సంబంధాలు వస్తున్నాయని 7 లక్షలు కట్నం ఇస్తామంటున్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని వీర్రాజు బెదిరించాడని ఆరోపిస్తున్నారు లక్ష్మి బంధువులు. ఈ చేతిలోనే ఉంది లక్ష్మి, నువ్వు ఒప్పుకుంటే కనుక నాకు పెళ్లి అవుద్ది, కట్నం ఇస్తానంటున్నారు, అది దాన్ని బెదిరించాడటండి. ఇక్కడికి వేరే కాపురం వచ్చాక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఏడిసిందండి. మళ్ళీ ఏడితే బాగానే ఉంటాం మేము అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారండి. నేను వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. 3 రోజులు బట్టి ఇంట్లో భోజనం చేస్తలేదటండి అబ్బాయి. వాళ్ళ అమ్మగారితో చెప్పి ఏడిసి మాకు ఫోన్ చేసిందండి, అలాగే అక్క అన్నం తింటలేదండి. మేము ఇంకా ఈ రోజు వద్దాం అనుకున్నామండి, ఈ లోపు చచ్చిపోయిందని ఫోన్ చేశాడండి అబ్బాయి. కేవలం కట్నం కోసం చంపేశాడండి ఆ అబ్బాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అత్తింటి వారిని విచారిస్తున్నారు. 3 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న దంపతుల కాపురం ముచ్చటగా 3 నాళ్లు కూడా సాగలేదు. నవవధువు మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.